మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం. నా గురువులైన శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారికి, తనికెళ్ళ భరణి గారికి నమస్కారం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మాత్రం కొంచెం నిజాయితీగా సమాధానం చెప్పండి. ఎందుకంటే దాని ఆధారపడి నేను ఒక సైంటిఫిక్ ఈక్వేషన్ చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, నిన్న నేను మాట్లాడిన తరువాత మళ్ళీ ఇవాళ మాట్లాడాలి, మాట్లాడితే బాగుంటుంది అని కోరుకున్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. అరే, ఇప్పుడు నేను ఎందుకు అన్నానంటే, నిజంగా నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు స్కెడ్యూల్ కానీ, ఈవెన్ మా యొక్క ఇంపాక్ట్ యొక్క స్కీమ్ ప్రకారం కానీ, ప్రోగ్రామ్ ప్రకారం కానీ ఇవాళ నేను మాట్లాడడానికి లేదు. కానీ మీరు నిన్న ఎంత బలంగా కోరుకున్నారంటే, అంత బలంగా కోరుకోవడం వల్ల నేను మళ్ళీ వచ్చా. కోరుకోండి, బలంగా కోరుకోండి. మీరు ఏం కావాలనుకుంటున్నారో, నేను ఇది ఇక్కడ కేవలం యాదృచ్ఛికంగా మాట్లాడటం లేదు. నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన అలా కోరుకోవడం వల్ల మాత్రమే దక్కింది. చిన్న చిన్నవి కావచ్చు, పెద్ద పెద్దవి కావచ్చు. మీరు ఆశ్చర్యపోతారు. అవన్నీ ఇక్కడ చెప్పడానికి సాధ్యము కాదు, వేదిక కాదు. కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, రోడ్డు మీద మనం వెళుతూ ఉంటాం. చంటి పిల్లవాడు చాక్లెట్ అడుగుతాడు, నాన్న చాక్లెట్, నాన్న చాక్లెట్ అంటాడు. నాన్న ఏం చేస్తాడంటే డైవర్ట్ చేస్తాడు. ఒరే ఇలా కాదురా, చూడు చందమామ చూడు, చందమామ చూడు అంటాడు. చందమామను చూస్తాడు. ఓ 10 నిమిషాలు 5 నిమిషాలు చందమామను చూస్తాడు. చూసిన తర్వాత వీడికి మళ్ళీ చందమామ అనగానే చాక్లెట్ గుర్తొస్తుంది. నాన్న చాక్లెట్ అంటాడు. మళ్ళీ 10 నిమిషాలకి చాక్లెట్ అన్నాడని నాన్న ఏం చేస్తాడండి, ఈసారి ఏదో సినిమా పోస్టర్ చూడమంటాడు. ఇలా అది చూడు, ఇది చూడు, ఇది చూడు, అది చూడు అంటాడు. ఏది ఎప్పుడు అన్నా చివరికి ఆ పిల్లవాడు రోడ్డు మీద కూర్చుని కాళ్ళు బార్లా చాపుకుని తలకాయ నేలకేసి కొట్టుకుని, నాన్న చాక్లెట్ ఇస్తావా చస్తావా, ఇస్తావా చస్తావా, ఇస్తావా చస్తావా, ఇస్తావా చస్తావా అంటాడు. అప్పుడు చచ్చినట్టు నాన్నైనా కొనివ్వాలి. లేకపోతే మనలాంటి పక్కన వెళ్తూ, ఏమే పిల్లాడి కంటే సరిపోతుందా, చాక్లెట్ ఇవ్వాలి తెలియదు, మనమైనా కొనిస్తాం. నువ్వు కోరుకుంటే, బలంగా కోరుకుంటే నీకు ఏదైనా దక్కుతుంది. దయచేసి ఏదైనా సరే బలంగా కోరుకోండి, బలంగా కోరుకోండి, బలంగా కోరుకోండి. ఎంత బాగా కోరుకున్నారన్నది మాత్రమే పాయింట్. 2, మీరు ఎప్పుడు రాబోయే రోజుల్ని అందంగా చూసే ప్రయత్నం చేయండి. రేపటి రోజు ఇవాళ కన్నా బాగుంటుంది, ముందది నమ్మండి. ఇవాళ కన్నా రేపటి రోజున మీ జీవితాలు బాగుంటాయి, ముందది నమ్మండి. ఇందాక మిత్రుడు ఉదయ్ కుమార్ అద్భుతమైన మాట చెప్పాడు. ఇంపాక్ట్ అనే ప్రోగ్రాము జీతాలు ఇవ్వడం కోసం కాదు, జీవితాలు ఇవ్వడం కోసము అని. ఇది జీవితాలు ఇస్తున్న ప్రోగ్రాం. ఇలాంటి ప్రోగ్రాంకి మీరు వచ్చారు అంటే మీ జీవితం ముందు చాలా బాగుంటుంది అని అర్థం. ఖచ్చితంగా మీ లైఫ్లో ఇవాటి నుంచి ఒక కొత్త పరిణామము, ఒక శుభ పరిణామము రాబోతోంది, ముందది నమ్మండి. మీ నడక కానీ, మీ నడత కానీ, మీ ఆలోచనలు కానీ, అసలు మొత్తం మీకు సంబంధించిన ప్రతీదీ కొత్తగా ఉండేలా చూసుకోండి, నూతనంగా ఉండేలా చూసుకోండి. దానికి ఒక 5 ప్రిన్సిపల్స్ చెప్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ కొన్ని మాట్లాడుకున్నా మనం. ఇవాళ అవి కాకుండా, రిపీట్ కాకుండా మళ్ళీ కొత్తవి చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ఒకటి, ప్రధానంగా మిమ్మల్ని మీరు ఈ జనరేషన్కి సంబంధించినంత వరకు, మీ జనరేషన్ వరకు ఎంత విన్నారు అన్నది కాదు, ఎన్ని రాసుకున్నారు అన్నది కాదు, ఎంత బాగా ఇక్కడ కూర్చున్నారు అన్నది కాదు, ఎన్ని ఇంపాక్ట్ ప్రోగ్రాంలకి అటెండ్ అయ్యారు అన్నది కాదు, ఎంతమంది గంపా నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళలో, లేదా పట్టాభిరామ్ గారు లాంటి వాళ్ళలో, లేదా ఎండమూరి వీరేంద్రనాథ్ గారు లాంటి వాళ్ళలో కలిశారు అన్నది కాదు, ఎంత మీరు ఇంప్లిమెంట్ చేశారు అన్నది పాయింట్. ఇంప్లిమెంటేషన్ మాత్రమే చెయ్యాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మీరు కనుక మీ జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఎన్ని సూత్రాలు విన్నా ఉపయోగం లేదు. కేవలం పురాణ కాలక్షేపంలా వినడమే అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు? ఇవాళ నుంచి ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు? ఇంప్లిమెంట్ చేస్తాము అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంప్లిమెంటేషన్
ఇవాటి నుంచే ఇంప్లిమెంట్ చేయండి. అది ఏమిటి అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు ఇవాళ ఇక్కడ విన్న ప్రతి పాయింట్ని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. 2, వీలైనంత వరకు పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఇది మీకు అనిపించవచ్చు, ఏంటబ్బా పుస్తకాలు ఏం చదువుతామని. అకాడమిక్ పుస్తకాలు మాత్రమే చదివితే కాదు. నేను ఇవాళ మీ ముందు నిలబడ్డాను అంటే, మీరు ఇవాళ నాకు ఇంత ఆదరాభిమానాలు ఉన్నాయి అంటే, నేను ఈ మాత్రం ఇక్కడ ఇలా నిలబడి మాట్లాడగలుగుతాను అంటే నాలెడ్జ్. మీరు ఆశ్చర్యపోతారు. నన్ను ఉదాహరణగా చెప్పడంలో నా ఉద్దేశం, మీకన్నా 2 అడుగులు ముందుకు వేసిన వాడిని తప్ప అంతకంటే మంచి కాదు. సాధ్యమైనంత వరకు పుస్తకాలు చదవడం వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ రావడం వల్ల ధైర్యం వస్తుంది. ధైర్యం రావడం వల్ల అడుగు ముందుకు వేసే చొరవ వస్తుంది. చొరవ రావడం వల్ల అడుగు ముందుకేస్తావు. అడుగు ముందుకు వేయడం వల్ల సక్సెస్ వస్తుంది. సక్సెస్ డబ్బునిస్తుంది. డబ్బు కీర్తినిస్తుంది. కీర్తి కంఫర్ట్ని ఇస్తుంది. కంఫర్ట్ మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సాటిస్ఫాక్షన్ మళ్ళీ నీకు తెలియని ఒక శక్తిని ఇస్తుంది. ఆ శక్తి మళ్ళీ వైబ్రేషన్ అవుతుంది. అందుకు అంటున్నాను, పుస్తకాలు చదవండి. పుస్తకాలు కావచ్చు, లేదా మీరు ఇంటర్నెట్లో ఈ బుక్లు కావచ్చు. ఇక్కడ మీ ముందు నిల్చున్న నేను ఆంథ్రపాలజీ అనే సబ్జెక్ట్ మీద మాట్లాడగలను, సోషియాలజీ మాట్లాడగలను, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మాట్లాడగలను, ఎకనామిక్స్ గురించి మాట్లాడగలను, జాగ్రఫీ గురించి మాట్లాడగలను, ఫిలాసఫీ మాట్లాడగలను, కెమిస్ట్రీ మాట్లాడగలను, ఫిజిక్స్ మాట్లాడగలను, బయాలజీ మాట్లాడగలను, ఎకనామిక్స్ మాట్లాడగలను, జర్నలిజం మాట్లాడగలను. నేను ఇవన్నీ మళ్ళీ చెప్తున్నాను. నా గొప్ప చెప్పడం మాత్రమే కాదు. దయచేసి దీన్ని ఎలా అర్థం చేసుకోండి అంటే, మీ ముందు నిలబడిన నేను కొద్దో గొప్ప గత 15 ఏళ్ళు 20 ఏళ్లలో నేను వివిధ రకాల పుస్తకాలు చదవడం వల్ల నాలెడ్జ్ గెయిన్ చేశాను. నేను అనేక మంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు మీరు పట్టాభిరామ్ గారు కానీ, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానీ, గంపా నాగేశ్వరరావు కానీ, మా కోర్ట్ ట్రైనర్లు ఎవరైనా కానీ పిచ్చగా పుస్తకాలు చదువుతారు. మామూలుగా కాదు. ఇప్పటికీ నేను 15 రోజులకు ఒకసారి పుస్తకం చదువుతాను, నోట్స్ రాసుకుంటాను. ఇప్పటికీ నేను నోట్స్, ఇప్పటికైనా నేను గొప్ప అయ్యానని కాదు, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు రిఫార్మ్ చేసుకో, ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు చార్జ్ పెట్టుకో. దట్స్ ఆల్. నీకు అది చాలా ఇంపార్టెంట్. ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా. అలాగే క్యూరియాసిటీ పెంచుకోండి. ప్రతిదాని మీద తెలుసుకోవాలనే తపన పెంచుకోండి. మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడున్న చాలామంది మీరు ఏ ప్రశ్నలు వేసినా, ఉదాహరణకి మనం బొట్టు పెట్టుకుంటాం. స్త్రీలు పెట్టుకుంటారు, పురుషులు పెట్టుకుంటారు. కొంతమంది బొట్టు ఎందుకు పెట్టుకుంటారు, దానికి లాజిక్ ఉంది, దానికి సమాధానం ఉంది. అలాంటి చిన్న చిన్న విషయాలు మొదలుకొని మన జీవితంలో, నిత్య జీవితంలో జరిగే ప్రతి అంశం మీద, ప్రతి దాని మీద మీ యొక్క క్వశ్చనింగ్ని, మీ యొక్క ప్రోబిటీని, మీ యొక్క తెలుసుకోవాలనే క్యూరియాసిటీని బలంగా పెంచుకోండి. క్యూరియాసిటీని మీరు ఎంత బలంగా పెంచుకున్నారు అన్నదే మన జీవితానికి ఉపయోగపడే సాధనం అవుతుంది. ఇది తెలుసుకోవాలి. అది ఏదైనా కావచ్చు. ఇళ్లలో వీలైతే ప్రపంచ పటాన్ని, వీలైతే భారతదేశ పటాన్ని పెట్టుకోండి. నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అని నమ్మండి. నాలెడ్జ్ వల్ల మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి అని నమ్మండి. తెలిసినది తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అని గుర్తించండి. మీ జీవితం, మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితం రేపన రోజున బాగుపడాలి అంటే దానికి మీరే కారణం, ఇంకెవరో కాదు. పోయినా బాగుపడినా నువ్వే కారణం, ఇంకెవరో కాదు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ రోజైనా సరే నీ జీవితం రేపన రోజున బాగుంది అంటే నువ్వే కారణం, పాడైందన్నా నువ్వే కారణం. ఇది నీ లైఫ్. నువ్వు ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నావు అన్నది పాయింట్. మనం ఎవరింటికి వెళ్తాం, అన్నం పెట్టారు, ఏదో కంచం పెట్టారు, అన్నం పెట్టారు, పప్పు వేశారు, ఆవిడ కట్టెల వెనకాల కూర్చున్నారు, మనం ఇంటి అయినా మనం తింటున్నాం. అన్నం పెట్టారు, ఏముందో అది అర్థం కావట్లేదు మనకి. పప్పు ఉందా, కూర ఉందా, ఇంకా ఐటమ్స్ ఉన్నాయా మనకి తెలియదు. ఇంకోటి అన్నం పెడుతుంది. అలా పెట్టి అన్ని ఐటమ్స్ కంచంలో పెట్టి అన్నం పెట్టి తినరా బాబు అని పెడుతుంది. అహో, పచ్చడి ఉందా, కూర ఉందా, అన్నం ఉందా,
ఓకే పప్పు ఉందా, ఓహో మజ్జిగ ఉందా అని మనకి తెలుస్తోంది. ఇంకో ఆవిడ అన్నం పెడుతుంది. అన్నం పెట్టి అన్ని ఐటమ్స్ని కంచంలో పెట్టి, కంచం చుట్టూరా మిగతా ఐటమ్స్ని పెట్టి, అక్కడేమో చక్కగా ఒక గిన్నె, ఆ చుట్టూరానేమో ఐటమ్స్ అన్నీ పెట్టి, డైనింగ్ టేబుల్ అందంగా పెట్టి అప్పుడు భోజనం పిలుస్తుంది. ఇంకో ఆవిడ ఉంటుంది, ఇలా కాదు, మొత్తం ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టి, ఒక క్యారెట్నేమో చిలకలాగా, బీట్రూట్నేమో చిన్న ఏనుగు తొండంలాగా, ఇంకో ఐటమ్నేమో ఇంకోలాగా తయారు చేసి మొత్తం అక్కడ పెడుతుంది. ఇంకో ఆవిడ ఉంటుంది, ఇన్ని పెట్టి వాటితో పాటు అవన్నీ చేసి, దాంతోపాటు ఆ మూల ఒక మంద్రమైన సంగీతం అలా హాయిగా వస్తూ ఒక చిన్న డిమ్ లైట్ లేదా క్యాండిల్లో మాత్రమే అందమైన సంగీతం వింటూ అన్నీ అమర్చబడి, ఎప్పుడు నీకు ఏది కావాలో తెలుసుకుంటూ చక్కగా భోంచేయడానికి కావలసిన అంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం లాస్ట్లో జరుగుతోంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇందులో ఎవరికి ఎక్కువ మార్కులు వేస్తారు? మొదట ఆవిడకా, లాస్ట్ ఆవిడకా? గట్టిగా. మన జీవితం కూడా అంతే. నువ్వు ఎదుటి వ్యక్తికి కలుస్తున్నప్పుడు, నీవు ఎదుటి వ్యక్తికి కలిసిన వెంటనే నిన్ను ఎలా చూశాడు అనేది, నీవు ఎలా వాళ్ళకి ప్రజెంట్ చేసుకున్నావు అన్నది, ఎలా నువ్వు వాళ్ళు చూశారు అన్నది. మనతో షేక్ హ్యాండ్ ఇస్తే, మగధీర సినిమాలు చూడండి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే షేక్ అవుతుంది. అలా మిమ్మల్ని షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే ఎదుటివాడు షేక్ అవ్వాలి. మిమ్మల్ని మీతో మాట్లాడిన వెంటనే ఎదుటి వ్యక్తికి నీ యొక్క ప్రజెంటేషన్ తెలియాలి. ఎదుటి వ్యక్తికి నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకున్నావు అన్నదే లైఫ్ అని గుర్తించుకో. అసలు సింపుల్గా వచ్చినప్పంటారా, నువ్వేని సినిమా ఉంది, మీరు చూసారో లేదో, తరుణ్ గారి హీరో. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, తాజ్మహల్ని నాలాంటి కుర్రోడిని కొండని ట్రై చేయకు, పక్కన నిలబడి ఫోటో తీయించుకో అంతే అంటాడు. అది అలా ఉండాలి. నిన్ను ఎవడో కొనలేడు, నిన్ను కొనడానికి సరిపోడు, పక్కన నిలబడి కావాలంటే ఫోటో తీయించుకో అంతే. ఐకాన్గా నిలబడు, సెలబ్రిటీగా నిలబడు, లెజెండ్గా నిలబడు, నువ్వు ఒక రోల్ మోడల్గా నిలబడు, నిన్ను గురించి నలుగురు మాట్లాడుకునే నిలబడు, నీ గురించి నలుగురు చెప్పుకునే నిలబడు. మూడో పాయింట్, బీ కాన్ఫిడెంట్. ఎప్పుడూ ఆశావాదంతో ఉండండి, ఎప్పుడూ పాజిటివ్నెస్తో ఉండండి. జీవితంలో ఏ సంఘటన జరిగినా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ సంఘటన జరిగినా అది మన మంచికే అని గుర్తుంచుకోండి. అది మంచికే. ఓ రాజుగారు మంత్రి గారు అడవిలోకి వెళ్తున్నారట. రాజుగారికి ఏమో ఒక చిన్న పండు దొరికింది. ఆయన ఆ పండుని కోసుకోవడం మొదలుపెట్టాడు. పండుని కోసుకోవడం మొదలు పెడితే ఆ పండుని కోసుకుంటే వేలు తెగిపోయింది. వేలు తెగి కింద పడింది. వేలు తెగి కింద పడేసరికి అప్పుడు రాజుగారు చాలా బాధపడుతున్నాడట. ఎవరైనా బాధపడితే ఎందుకు బాధపడరు? పక్కనున్న మంత్రి అన్నాడట, భలే జరిగిందిలే అన్నాడట. ఒళ్ళు మండిందట రాజుకి. ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నాకేమో వేలు తెగి కింద పడితే భలే జరిగింది అంటావా? ఇదేంటిది అని ఒక్క తన్ను తిన్నాడట. తన్నేసరికి వాడు వెళ్ళి కింద పడ్డాడు గోతులో. అప్పుడు అడిగాడట మంత్రిని రాజు, ఎరా నీకు బాగానే జరిగిందా అని. బాగానే జరిగిందిలే అన్నట. అయితే అక్కడ ఉండిలే అన్నట. ఇప్పుడేమో మంత్రి ఏమో గోతులో ఉన్నాడు, రాజేమో వెళ్ళిపోతున్నాడు. రాజు వెళ్ళిపోతుంటే అక్కడ జరుగుతున్న ఒక చిన్న జాతరలో నరబలి ఇవ్వాలి అనుకున్నారట. మామూలుగా మనం ఎలాగైతే కోడినో లేకపోతే మేకనో బలిస్తామో నరబలి ఇవ్వాలి అనుకున్నారట. నరబలి ఇవ్వాలి అనుకున్నప్పుడు సరే ఎవరు దొరుకుతారని చూస్తే మఫ్టీలోనే రాజు దొరికాడట. ఏంట్రా వీడిని అని తీసుకెళ్ళారట. ఒక పీట మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు వాడిని బలివ్వాలి. అయితే బలివ్వాలి అంటే కత్తి తీసి రెడీ పెడుతుంటే, నేను మీకు 2 అరటిపళ్ళు ఇచ్చాను అనుకోండి, అందులో అరటిపండు బాగుండలేదు, ఇంకో అరటిపండు బాగుంది అనుకోండి. మీరు ఏ అరటిపండు దేవుడు నైవేద్యంగా పెడతారు? బాగున్నదా బాగుండనిదా? సాధారణంగా బాగున్నది పెడతాం, మంచిది పెడతాం. అలాగే దేవుడు కూడా నిన్ను నరబలి ఇవ్వాలి అంటే వాడు బాగున్నాడో లేదో టెస్ట్ చేయడం కోసం మొత్తం టెస్ట్ చేశారట. ఎవరిని? రాజుని. టెస్ట్ చేస్తుంటే వాడికి వేలు లేదు. వీడి వేలు లేదు అంటే వీడు ఆల్రెడీ సగం నైవేద్యం అయిపోయినట్టే అని వదిలేయండి అన్నారట. అప్పుడు రాజుకి అర్థమైందట, ఓహో నా వేలు తెగిపోవడం అనేది ఎందుకు మంచిది అని మంత్రి అన్నాడు అని పరిగెత్తుకుని వెళ్ళి గోతులో ఉన్న మంత్రిని బయటికి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి,
రే మంత్రి, ఎంత బాగా చెప్పావురా, నాకు వేలు తెగితే అంతా మన మంచిగా అన్నావు నువ్వు, నిజంగానే మంచిదైంది, నా వేలు తెగింది కాబట్టి పీక తెగిపోలేదు. కానీ నాకు డౌట్ రా, నేను నిన్ను గోతులోకి తన్నప్పుడు నువ్వు గోతులో పడ్డావు కదా, మరి నువ్వెందుకు అంతా మన మంచిగా నీకు మంచి ఏం జరిగిందిరా అన్నమాట. ఒరే రాజు, నీ దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది, మెదడు మోకాల్లో ఉన్నట్టుంది. నువ్వు నన్ను తన్నకుండా ఉండి ఉంటే, నేను గోతులో పడకుండా ఉండి ఉంటే, నువ్వు నేను ఎగేసుకుని వెళ్ళుంటే, నిన్నో పీఠం మీద నన్నో పీఠం మీద ఆడు కూర్చోబెట్టుంటే, నిన్ను టెస్ట్ చేసినట్టే నన్ను టెస్ట్ చేసి ఉంటే, నీకు ఫింగర్ లేదు కాబట్టి వదిలేసి ఉండేవారు, నాకు ఫుల్ బాడీ కండిషన్లో ఉంది కాబట్టి వేసేసి ఉండేవారు. వేలు తెగడం నీకు మంచిదైంది, గోతిలో పడ్డం నాకు మంచిదైంది, అంతా మన మంచికైంది. జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచికే. నేను మళ్ళీ 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 చెప్తున్నాను, నాకు 1999లో ఐఏఎస్ 12 మార్కుల్లో పోయింది. 12 మార్కుల్లో ఐఏఎస్ పోయినప్పుడు ఎవరైనా బాధపడ్డాలి, నేను కూడా బాధపడ్డాను. ఆ రోజునలా బాధపడకపోతే ఆశ్చర్యం. కొన్ని ఎమోషన్స్ కొన్ని ఏజ్లను బట్టి వస్తుంది, రావాలి. ఆ ఎమోషన్స్ నెమ్మదిగా ఏజ్ని బట్టి అవి మెచ్యూరిటీ లెవెల్లోకి వెళ్ళాలి. ఇక్కడ క్యాండిల్ ఉందనుకుందాం, ఇక్కడ నా మామూలుగా చెయ్యలా పెట్టానుకోండి, నేను అనుకోకుండా ఇక్కడ కాలుతుంది, నా రియాక్షన్ ఎలా ఉంటుంది? 40 ఏళ్ల వయసులో రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? అరే కాలిందిరా అంటాం, అంతేగాని ఓలా పో అని ఆడం. అదే కనుక ఒక 5 ఏళ్ల పిల్లవాడి కాలిందనుకోండి, అప్పుడు 5 ఏళ్ల పిల్లవాడి కాలినప్పుడు వాడు అమ్మా కాలిందమ్మా ప్లీజ్ అని ఏడుస్తాడు. వాడు ఏడవడం మానేసి మాతృదేవి క్యాండిల్ తగిలిన చోకాలునన్నమాట, కాలితే మండునన్నమాట అని అంటే వాడికి చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. 6 ఏళ్ల కుర్రవాడు అలాగే రియాక్ట్ అవ్వాలి, 60 ఏళ్ల వాడు అలా రియాక్ట్ కాకూడదు. దేనికి ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియాలి. ఎప్పుడు ఏది ఎలా రియాక్ట్ అయినా జీవితం మోడేమీ కాదని గుర్తించుకో. జీవితం తోడులేని మోడేం కాదులే, జీవితం సుడిగుండం కాదు సుమగంధం, అది గుర్తుంచుకో. ఆ రియాక్షన్ ఉండే తప్పు కాదు, కానీ ఆ రియాక్షన్ నీ మైండ్ మీద పడి నువ్వు దారుణమైన స్థితిలోకి, డిప్రెషన్లోకి వెళ్ళడం మాత్రం తప్పు. నాకు 12 మార్కుల్లో ఐఏఎస్ పోయినప్పుడు బాధపడ్డాను, కానీ ఆ రోజున డిసైడ్ చేసుకున్నాను, నేను కనుక ఇవాళ నిజంగా నాలో సరుకు ఉంటే, నీలో కానీ నాలో కానీ సరుకుంటే నిన్ను ఎవ్వడూ ఆపలేడు. నాకు ఐఏఎస్ పోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఏడుస్తూ కూర్చోవాలి. ఎన్నేళ్ళు ఏడుస్తూకుంటే ఎవరికి నష్టం? నాకా పక్కోళ్ళకా? ఏడ్చిన వాళ్ళందరికీ తిరిగి ఐఏఎస్ ఇవ్వబడునని యూనియన్ గవర్నమెంట్ ఏమీ చెప్పడం లేదుగా. నువ్వు ఏడ్చిన వాళ్ళకి ఎంసెట్లో 5 మార్కులు ఎక్స్ట్రా, ఎగ్జామ్ ముందు ఏడిస్తేనేమో 3 మార్కులు ఎక్స్ట్రా, ఎగ్జామ్ లోపల ఏడిస్తే 7 మార్కులు ఎక్స్ట్రా, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 10 మార్కులు ఎక్స్ట్రా అని ఎవరు చెప్పట్లే? చెబితే అందరం కూడా ఏడుస్తూ ఉండేవాళ్ళం. విశాఖ సముద్రం అంతా ఉప్పు, కన్నీటి నీళ్లు ఇవంతా ఉండేవి. ఏడ్చిన వాడిది కాదు చరిత్ర, నవ్విన వాడిది చరిత్ర, నమ్మకం ఉన్నవాడి చరిత్ర, విజయం సాధించిన వాడి చరిత్ర. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా విజయం సాధించిన వాడిదే చరిత్ర. ఏడ్పులు చెప్పొద్దు, దుఃఖాలు చెప్పొద్దు, కన్నీటి కవిత్వాలు వద్దు. ఇప్పుడు చేయాల్సిందల్లా గుండెల్లో నమ్మకాన్ని, ఆత్మలో ధైర్యాన్ని నింపుకొని ముందుకెళ్ళడమే. ఇంపాక్ట్ ప్రోగ్రాం ఉద్దేశం అదే. మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి మీరు ఇలా వెళ్తూ ఉంటారు, ఇంపాక్ట్ అంటూ ఉంటారు, ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా అని. మారతారా జనాలు? ఏదో మీరు పెట్టారు కాబట్టి వస్తారు సార్ అని నేను నమ్మకంగా చెప్తాను. మా మిత్రులు కూడా చెప్తారు, ఇంపాక్ట్ లాంటి ప్రోగ్రాంల వల్ల మనుషులు మారతారు. దట్స్ ఆల్.
గాంధీ మహాత్ములు ఒక అద్భుతమైన కొటేషన్ చెప్తారు. సముద్రంలో పంచదార వేస్తే సముద్రమంతా తీయనిది అవ్వదు, తీపి నీళ్ళు అవ్వవు. కానీ ఎక్కడైతే ఆ షుగర్ పడిందో ఆ చుట్టుపక్కల ఉప్పు నీళ్ళు మాత్రము చక్కటి అద్భుతమైన తీయటి నీళ్ళు అవుతాయి. లైఫ్ కూడా అంతే, ఇలాంటి ప్రోగ్రాములు కూడా అంతే. ఇది అద్భుతమైన వైబ్రేషన్స్ ఇచ్చే ప్రోగ్రాం తప్ప మరొకటి కాదు. నేను ఆ రోజున డిసైడ్ అయింది ఏంటంటే, ఎట్ ఎనీ కాస్ట్ జీవితంలో ఎదిగి నా ఆత్మకథ రాసే స్టేజ్కి వచ్చి దాదాపు 67 77 వయసులో ఆత్మకథ రాసి, ఇదిగో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కనుక నేను అయి ఉంటే దాదాపు ఒక 30 సంవత్సరాల పాటు సర్వీసు చేసి ఉంటే ఆ సర్వీసు వల్ల ఇదిగో ఇంతమందికి మనము అద్భుతమైన సర్వీసో లేకపోతే దేశ సేవ చేసి ఉండేవాళ్ళం. కానీ ఐఏఎస్ రాకపోతే అంతకన్నా ఎక్కువ చేస్తాను, చేసి చూపించాను అని ఆ రోజున ఆత్మకథ రాయాలని ఆ రోజున అంటే 1990లో డిసైడ్ అయ్యాను. అందుకనే ఇదిగో నాలాంటి కుర్రాళ్ళని మీరు వదులుకోవద్దురా, దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఐఏఎస్ అనేది నీ పేరు పక్కనుంటే ఐఏఎస్కి గొప్ప రావాలి, కానీ నీకు గొప్ప కాదు. ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఎంసెట్టోడు ఆనందించాలి, నువ్వు కాదు. రాకపోతే వాడే ఆడవాలి, నువ్వు కాదు. నీలాంటి బంగారపు కణికని, నీలాంటి వజ్రాల తల్లిని, నీలాంటి మహోన్నతమైన వ్యక్తిని వదులుకున్నావు వాడే ఆడవాలి. ఎప్పుడు నువ్వు అమృతమైతే, నువ్వు వజ్రమైతే, నువ్వు ప్లాటినం అయితే, నువ్వు రత్నమైతే, నువ్వు నిప్పైతే తుప్పు పట్టవు, నువ్వు నిప్పైతే వెలుగుతూనే ఉంటావు. దట్స్ ఆల్. అది అర్థం చేసుకోండి. అందుకనే ఆ రోజున దాదాపు 2002 ఆ ప్రాంతం నుంచి గత 12 ఏళ్లలో దాదాపు 350 మంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ని నేను తయారు చేయగలని గర్వంగా చెప్పగలను. చరిత్ర సృష్టించండి తమ్ముళ్ళారా, చెల్లాయిల్లారా. నేను చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటంటే, కనీసం ఎల్లుండ లేదా నెక్స్ట్ ఇయర్ లేదా 2 years తర్వాత ఇక్కడికి వచ్చి ఇదే ఇంపాక్ట్ వైజాగ్లో మీరు చెప్పాలి మీ విజయగాథలు. అది మా కోరిక. ప్రతి ఒక్కళ్ళు రావాలి. నాకు నిన్న ఒకతను మెసేజ్ పెట్టాడు, సార్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్, కొన్ని సంవత్సరాల తర్వాత నేను జుయీ అని కారులో దిగి నేను మీ పక్క నుంచి ఉంటాను సార్ అన్నాడు. నిన్ను నువ్వు నమ్ముకోవడంలో ఉన్నది అది. అలాగే లోపాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. గుర్తుంచుకోండి, లోపాలు లేని వాళ్ళు లేరు. లోపాలు లేని చీరలు ఉంటాయేమో తప్ప లోపాలు లేని మనుషులు మాత్రం ఉండరు. మీలో, నాలో, ప్రతి ఒక్కరిలో. ఎప్పుడూ కూడా మనుషుల్లో లోపాలను చూడకండి. మనుషుల్లో లోపాలను చూడటం మొదలు పెడితే లోపాలు మాత్రమే కనిపిస్తాయి. టెన్సింగ్ నార్కే పేరు విన్నారా మీరు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తి. ఆయన ఓ రోజున ఎవరెస్ట్ ఎక్కాడట. ఎక్కిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటారట, ఒరే చూసావా టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ ఎక్కాడు అని. ఎక్కితే ఇంకోటి అన్నాడట, సర్లేరా ఎక్కినోడేమి అక్కడ ఉండిపోడుగా దిగొస్తాడులే అన్నాడట. ఎక్కిన వాడిని ఎప్రిషియేట్ చేయడం మానేసి దిగొస్తాడులే, కిందకు వచ్చి కాఫీ తాగుతాడులే, చెమట తుడుచుకుంటాడులే, ఇదా మాట్లాడేది? ప్రశంసించండి. మీరు జీవితంలో ఇద్దరిని ప్రశంసించాలి. ఒకటి ఎదుటి వ్యక్తిని, ఎప్పుడూ ఎదుటి వ్యక్తిని ప్రశంసనీయంగా మాట్లాడడం, ఎప్రిషియేట్ చేస్తూ మాట్లాడడం అలవాటు చేసుకోండి. అది చిన్నదైనా పెద్దైనా సరే. అమ్మ అన్నం వండుతుంది, అన్నం వండిన తర్వాత తింటూ అమ్మాయి వాడు భలే చేసావనండి ఉప్పొంగిపోతుంది. నాన్న ఒక మంచి షర్ట్ కొనుక్కున్నాడు. సాధారణంగా ఆయన టీషర్ట్లు వేసుకోడు, కానీ కొనుక్కున్నాడు. టీషర్ట్ వేసుకున్నాడు అనుకోండి, మీరు చూసిన వెంటనే ఏంటన్నా ఇది టీషర్టా నీకు ఎన్నేళ్ళు ఇప్పుడు 45 years అవసరా నీకు అనకండి. నాన్న టీషర్ట్లో భలే ఉన్నావు నాన్న, 16 ఏళ్ళు వచ్చినట్టు ఉంది నీకు అనండి, ఆనందపడతాడు. అమ్మ గోరింటాకు పెట్టుకుంటుంది, మన ఇంటికి వెళ్ళండి గోరింటాకు మెహందీతో ఉంటుంది. అరే భలే వేసుకున్నావమ్మా అన్నాడు, ఆనందిస్తున్నాను. చిన్న చిన్న విషయాల్లోనే ఆనందం ఉంది, పెద్దవాటిల్లో కాదు. ఎంజాయ్ ద లైఫ్. ఆనందంగా బతకడము అనేది ఒక ఆర్ట్. లైఫ్లో ప్రతి విషయంలో ఆనందంగా ఉండండి. చివరికి కింద పడ్డప్పుడు కూడా ఏడుపుని కూడా నవ్వుతూ ఏడవడం ఒక ఆర్ట్. అది నేర్పనా వద్దా? అది నేర్పాలి అంటే, ఏడవడం కూడా నవ్వుతూ ఏడవడం నేర్పాలంటే నెక్స్ట్ ఇంపాక్ట్లో చెప్తాను, ఇప్పుడు చెప్పను నేను.
నెక్స్ట్ ఇంపాక్ట్లో కావాలంటే చూసుకుందాం. అలాగే చిన్న చిన్న విషయాల్లో నువ్వు ఎలా నిన్ను ప్రజెంట్ చేసుకున్నావు అన్నది, ఎలా నువ్వు బిహేవ్ చేసావు అన్నది పాయింట్. నువ్వు ఎప్రిషియేట్ చేయాల్సిన వాసుల్లో ఇద్దరిలో ఒకడు ఎదుటివాడు అన్నాను, మరి రెండోవాడు ఎవడు? నువ్వే. నిన్ను నువ్వు చిన్న చిన్న విషయాలలో ఎప్రిషియేట్ చేసుకోవడం మొదలుపెట్టు. చిన్న చిన్న విషయాల్లో ఎప్రిషియేట్ చేసుకోవాలి అంటే అసలు మనకి ఎప్రిషియేట్ చేసుకునే పనులు ఏమైనా ఉండాలిగా, మనకు ఒక చరిత్ర ఉండాలిగా, మనకంటూ కొన్ని పనులు ఉండాలిగా, మనకంటూ ఒక యాక్టివిటీస్ ఉండాలిగా, మనకంటూ ఒక గోల్ ఉండాలిగా, మనకంటూ ఒక అద్భుతమైన జీవిత ఆశయం ఉండాలిగా. ఏదో ఒక జీవిత ఆశయాన్ని పెట్టుకోను. అది ఏమిటి అనేది ఇంత పెద్ద గుంపులో మనం చెప్పడం కష్టం. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎదగడానికి అవకాశాలు ఉన్నాయని గుర్తించండి. అది మీకు కూడా ఉన్నాయి. ఎలా ఎదగాలి అనేది పాయింట్, ఏ విధంగా ఎదుర్చుకున్నది పాయింట్. అలాగే ఎప్పుడూ కూడా లైఫ్లో మిమ్మల్ని మీరు ఎప్రిషియేట్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్రిటిసిజం పాజిటివ్గా చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఏ లోపాలు మీలో ఉన్నాయో, అసలు నన్ను అడిగితే మనలో ఉన్న లోపాలని రోజు ఉదయం కానీ రాత్రి కానీ, ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ పడుకుని లేదా కూర్చుని ఒక్క 10 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని మీలోకి మీరు తొంగి చూసుకుని ఎవరిని పట్టించుకోకుండా నాలో ఉన్న తప్పులేంటి, నాలో ఉన్న ఒప్పులేంటి, వాట్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్ ఇన్ మై క్యారెక్టర్, వాట్ ఆర్ ద నెగిటివ్ పాయింట్స్, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్రిటిసిజం చేసుకోగలగాలి. మిమ్మల్ని మీరు ఎంత సెల్ఫ్ క్రిటిసిజం చేసుకున్నారన్నది పాయింట్. అసలు పక్కవాడు కాదు మీకు మార్కులు వేయాల్సింది, మీకు మీరు మార్కులు వేసుకునే ఒక కెపాసిటీ తెచ్చుకోవాలి. మీకు మీరు నేనేమిటి అని అడిగితే చెప్పగలిగే కెపాసిటీలో ఉండాలి, పక్కవాళ్ళు కాదు. పక్కవాళ్ళు ఎన్ని మార్కులు ఇవ్వచ్చు, పక్కవాళ్ళు ఎన్నైనా చెప్పచ్చు. నేను అదే చెప్పాను, ఇన్నర్ వాయిస్ లోపల ఒకడు ఉంటాడు, వాడు ఎప్పుడు బెల్ల మోగిస్తూ ఉంటాడు, ఒరే జాగ్రత్త, ఒరే జాగ్రత్త, ఒరే ఇలా ఉన్నాను, ఒరే అలా ఉన్నాను, ఒరే ఇది చెయ్యి, ఒరే అది చెయ్యని, వాడిని వినే ప్రయత్నం చేయను. ఆ లోపల ఉన్నవాడి సంగతి ఏంటో ఆలోచించే ప్రయత్నం చేయను. ఏ రోజునైతే మిమ్మల్ని సెల్ఫ్ క్రిటిసిజం చేసుకున్నారో, అలాగే ఇవాళ ఇక్కడ మీరు నేర్చుకున్నవన్నీ, ఇక్కడ ఇంపాక్ట్లో నేర్చుకున్నవన్నీ మిమ్మల్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ సెల్ఫ్ క్రిటిసిజం చేస్తూ మీకు మీరు ఎప్పటికప్పుడు తీర్చిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. అలాగే అదేవిధంగా సాధారణంగా మనందరికీ ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే, అనుకుంటాం కానీ యాక్చువల్గా నేను చాలా అనుకున్నానండి, మొన్న యాక్చువల్గా ఇలా అనుకున్నాను, మనం అలా అనుకున్నాను, కానీ చెయ్యం. అనుకున్నది చెయ్యడానికి ఒకే ఒక సూత్రం. మీరు ఏది అనుకుంటే అది చెయ్యాలి అనుకుంటే ఉన్న ఒకే ఒక సూత్రం ఏమిటి అంటే, మీరు ఏది అవ్వాలనుకున్నారో దాన్ని పదే పదే మైండ్లో అనుకోవడం. అలాగే ఒక రూమ్లోకి ఏమైనా కొన్ని మనం పట్టుకెళ్ళామనుకుందాం, ఒక పూల గుత్తి పట్టుకెళ్ళామనుకుందాం. రూమ్లోకి పూల గుత్తి పట్టుకెళ్తే ఆ యొక్క పూల పరిమళమంతా రూమంతా వ్యాపిస్తుంది. పూల పరిమళము రూమంతా వ్యాపిస్తుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది అనుకుంటాం. ఈ పూలను తీసుకెళ్ళి బయట కనుక పెడితే పువ్వులు బయటికి వెళ్ళిపోయినా రూమంతా హాయిగా వాసన ఉంటుంది. అలాగే నువ్వు ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వ పరిమళము నలుగురికి అందగలగాలి. నువ్వు ఆ రూములోంచి వెళ్ళిపోయినా నీ వ్యక్తిత్వము తాలూకు పరిమళాలు ఆ రూములో ఉండాలి. మనం పుట్టినప్పుడు మనం ఏడుస్తాం, అమ్మ నాన్న డాక్టరు నర్సు అందరూ నవ్వుతారు. మనం చనిపోయినప్పుడు నలుగురు కాదు, 40 మంది కాదు, 4,000 మంది ఏడవాలి. మనతో ఒక్కసారి కూడా టచ్ కాని వాళ్ళు, మనతో ఒక్కసారి కూడా పరిచయం లేని వాళ్ళు మనము వెళ్ళిపోయామన్న విషయం తెలిసి గొల్లు గొల్లు మన ఏడవాలి. మన పాడను మోయడానికి చుక్కల్లోకెక్కినాడే చక్కనోడు అని పాట పాడుకుంటూ మన పాడ మోయడానికి ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 4 కాదు, 5 కాదు, పరిగెత్తుకుని వచ్చి అరే వీడు వెళ్ళిపోయాడా ఎంత దారుణం, వీడు వెళ్ళిపోయాడా ఎంత దారుణం, వీడు వెళ్ళిపోయాడా అని గుండెలు అవిసేలా ఏడవాలి. అలాంటి వ్యక్తిత్వాలని, అలాంటి జీవితాలని, అలాంటి ఇంప్రెషన్స్ని ఇవ్వండి.
అది మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా వచ్చాము అన్నది కాదు, ఎలా వెళ్ళాము అన్నది ఇంపార్టెంట్. ఎంట్రీ ఇంపార్టెంట్ కాదు, ఎగ్జిట్ ఇంపార్టెంట్. ఎదగడం ఇంపార్టెంట్ కాదు, నిలబడడం ఇంపార్టెంట్. డబ్బు సంపాదించడం కాదు, నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. విజయం రావడం కాదు, నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. అలాగే దయచేసి చిన్న చిన్న అంశాలకి పరిమితం కాకండి. చిన్న చిన్న అంశాలు అంటే ఏదో నాకు ఇంత జాబ్ వస్తే సరిపోతుంది, నా బతికింతే, నాకు ఇంతకన్నా రాదు, నేనేదో టీచర్ జాబ్ చేసుకుంటాను, డిఎస్సి రాసుకుంటాను, టీచర్ జాబ్ చేసుకుంటాను చాలు, నేను ఏదో గ్రూప్ 1 రాసుకుంటాను, గ్రూప్ 2 రాసుకుంటాను చాలు, నేను ఏదో నెలకి 20,000 లేదా 30,000 సంపాదిస్తాను చాలు. చాలు 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 అంటే జీవితం అలా చెంచాలుగా ఉండిపోతుంది. వెళ్ళండి, తోడండి, ఎదగండి, నేర్చుకోండి. మీరు బాగా 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 ఎదగగలరు అని ముందు నమ్మండి. ఎంత ఎత్తుకెళ్ళాలంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఎత్తుకు ఎదగాలంటే అసలు ఆకాశమే నీకు హద్దు, అంత ఎత్తుకు ఎదగాలి. అంత ఎత్తుకు ఎదగలిగే శక్తి, సామర్థ్యము, సత్తా నీలో ఉన్నాయి తమ్ముడు, చెల్లయ్య, అది అర్థం చేసుకో. నీలో అది ఉంది. ఉన్నా కూడా దానికి మనం ఏం చేస్తున్నామంటే పైన ఏవో కొన్ని సంఖ్యలు పెట్టేసుకుంటున్నాం. ఏదో ఏనుగు పుట్టిన వెంటనేనట కాస్త దానికి నడక వస్తున్నప్పుడు ఒక ఇనప దాంతో కట్టేస్తారు గొలుసుతోటి. అది వెళ్ళాలి అనుకున్నా కాలు ఆడుతుంది, వెళ్ళలేదు. మళ్ళీ లాగుతుంది, వెళ్ళలేదు. మళ్ళీ లాగుతుంది, వెళ్ళలేదు. అప్పుడు అనుకుంటుందట ఏనుగు, నన్ను ఎవరో కట్టేశారు, ఇంకా నా వల్ల కాదు, నేను అడుగు ముందుకు వేయలేను, నా బతుకింతే, ఇంతకన్నా సాధ్యము కాదు, ఇంతే ఇంతే అని అనుకుంటుందట. అప్పుడు మావటివాడు దానికి జస్ట్ మామూలు చిన్న తాడు కడతాడంతే, చిన్న తాడు అంతే. చిన్న తాడు కట్టిదే, అయినా అది ఇలా లాగలదు, కానీ అలాగే నుంచి ఉంటుంది. ఎందుకంటే నా వల్ల కాదు, నా బతికింతే, నా జీవితం ఇంతే అని అనుకోవడం వల్ల. నువ్వు అంతే, ఆ ఏనుగు లాంటి వాడివే. నీలో సత్తా ఉండి కూడా నేను ఇంతే, నా బతికింతే, నా వల్ల కాదు, నేనేమవుతానులే. కొన్ని వందల సంవత్సరాల పాటు చందమామరావే 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 అని పిలిచాం, రాలేదు. మనం వెళ్ళి జెండా పాతం. తమ్ముడు, అది మనిషి అంటే అది ఆకాశంలో ఎగురుతోంది పక్షి. అది దాన్ని చూశాడు మానవుడు, అయ్యి బాబాయ్ నా వల్ల అవుతుందా, నా వల్ల అవుతుందా, నా వల్ల అవుతుందా అన్నాడు. రైట్ బ్రదర్స్ విమానం ఇచ్చారు తమ్ముడు, అర్థం చేసుకో. మనకన్నా కొన్ని వందల రెట్లు అడుగుల ఎత్తులో ఉన్న హిమవత్ పర్వతాన్ని, ఎవరెస్ట్ శిఖరాన్ని మానవుడు అధిరోహించాడు. మామూలు వాళ్ళు అధిరోహిస్తున్నారు. నువ్వు సాధించాలనుకుంటే ఏదైనా సాధించవచ్చు. నువ్వు అనుకున్నావా లేదా అనేది పాయింట్ తప్ప మరొకటి కాదు. సినిమా బద్రి అనే సినిమా చూసే ఉంటారు మీరు, చూసారా? బద్రి చూడలేదా? అందులో నందా వస్తాడు లోపలికి. వచ్చిన వెంటనే ఏయ్ నేను నందా అంటే ఏమంటాడు పవన్ కళ్యాణ్? నువ్వు నందా అయితే ఇక్కడ బద్రి బద్రీనాథ్, ఆహా ఏంటి అంటాడు. అన్నాడా లేదా? ఆ తర్వాత ఇంకో మాట అంటాడు. ప్రకాష్ రాజు వెళ్ళిపోతూ అని వెనక్కి తిరిగి ఒక అడుగు ముందుకేసి, ఏయ్ ఇది మళ్ళీ రిపీట్ అయితే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు. అప్పుడు ఏమంటాడు? ఏం చేస్తావో తెలుసుకో, ఎందుకంటే ఇది రిపీట్ అవ్వుద్ది అంటాడు పవన్ కళ్యాణ్. నువ్వు అంతే, నువ్వు అంతే. ఏం కావాలో తెలుసుకో, లేదా రిపీట్ అవ్వుద్ది. ఏం రిపీట్ అవ్వుద్ది? నెక్స్ట్ ఇంపాక్ట్. మళ్ళీ రెడీ అయిపోతావు. ముందు సీట్లో కూర్చుంటే చప్పట్లు చప్పట్లు చప్పట్లు, తర్వాత మళ్ళీ ఇంకో ఇంపాక్ట్ వస్తుంది. ఇంపాక్ట్ కాదు ఇంకోటి వస్తుంది. చప్పట్లు 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 చప్పట్లు. ఎన్నాళ్ళు ఇలా చప్పట్లు కొడతావు తమ్ముడు? వద్దు. ఇక్కడ నిలబడి మాట్లాడాలని డిసైడ్ అవ్వు. ఇది డిసైడ్ అవ్వకపోతే ఏమవుతుంది? రిపీట్ అవ్వుద్ది. ఇదే మామూలు బస్సు, ఇదే మామూలు జీవితం, ఇదే మామూలు బతుకు. మా కోరికలు మీకు తెలియవు. ఇక్కడ కూర్చున్న దాదాపు ఒక 3,000 మంది కూర్చున్నారు. ఒక్కొక్కరు 3,000 మందిలో ఒక్కొక్కరు ఒక కంపెనీ పెట్టారు అనుకుందాం. ఉదాహరణకి ఒక్కొక్కరు ఒక కంపెనీ పెడితే కనీసం ఒక్కొక్కరు 1000 మందికో లేదా 100 మంది కనీసం జాబ్ ఇస్తున్నారు అనుకుందాం. 300 మంది 100 మందికి జాబులు 3,000 మంది 100 మందికి జాబులు ఇస్తుంటే ఎన్ని లక్షల మందికి జాబులు ఇస్తట్టు లెక్క? 3 లక్షలు.
అన్ని లక్షల మందికి జాబులు ఇవ్వడానికి అవకాశం ఇక ఒక్క ఇంపాక్ట్లో ఉంటే, ఇలాంటి ఇంపాక్ట్లు 16 సంవత్సరాలుగా జరుగుతున్నాయి అంటే ఎన్ని లక్షల మంది ఇంపాక్ట్ నుంచి అద్భుతమైన సక్సెస్ అయ్యారు చూడండి. అవ్వకపోతే అది ఇంపాక్ట్కి అగౌరవం, అవ్వకపోతే అది ఇంపాక్ట్కి నష్టం. మమ్మల్ని అంటుంటారు చాలామంది అంటుంటారు, ఏమండి మీరు ఇలా మాట్లాడితే మారతారా జనాలని? మారతారు. ఎందుకు మారతారు సార్? ఏంటి అది గ్యారంటీ ఏంటని? లోపల బలంగా కోరుకుంటే జరుగుతుంది. ఒకసారి ఒక ఆయన నన్ను భోజనానికి పిలిచారు. ఒక ఆయన ఎందుకు, తండ్రికెళ్ళ భరణి గారు వాళ్ళ అబ్బాయి ఉపనయనం ఉంటే పిలిచారు. నాకు మధ్యాహ్నం 2 గంటలకు చోట క్లాసు ఉంది. ఆయన పిలిచినప్పుడే చెప్పాను నేను, సార్ నాకు మళ్ళీ భోజనం లేట్ అవుతుందేమో, నేను భోజనం చేయకుండా వెళ్ళిపోతానని. పర్లేదయ్యా, భోజనాలు ఇమ్మీడియట్గా పెడతారు, నువ్వు తినే వెళ్ళు అన్నారు. సరే, 12:30 అయింది, భోజనం స్టార్ట్ కాలే. 1:15 అయింది, భోజనం స్టార్ట్ కాలే. నాకు అర్థమైంది ఇంకా లేట్ అవుతోంది. నేను మా ఆవిడ ఎవరికీ చెప్పకుండా, చెప్తే మళ్ళీ భోజనం చేశారని అడుగుతారని భరణి గారికి కూడా చెప్పకుండా జుయ్ అని వచ్చేస్తున్నాం. దాదాపు వాళ్ళ ఇంటి నుంచి 1 కిలోమీటర్ దాటిన తర్వాత ఆయన నుంచి ఫోన్ వచ్చింది, ఏమయ్య ఎక్కడున్నావు అని. ఎక్కడున్నాను అంటే అబద్ధం ఆడాలి తప్పదు. సరే కిందే ఉన్నాను అన్నాను. వెళ్ళిపోతున్నా అంటే బాగుండదు కాబట్టి. అప్పుడు ఆయన ఏమన్నారంటే, వెనక్కి రా, కింద పైకి రా. ఆయన తెలియదు నేను వెళ్ళిపోతున్నట్టు. పైకి రా, అక్కడ భోజనాలు నీకును ఇంకా కొంతమంది, అంటే కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళకి అక్కడ భోజనాలు పెట్టాం, భోజనం చేసి వెళ్ళండి అన్నారు. అక్కడ ఏంటి, నాకు అక్కడ భోజనం దక్కిందంటే అర్థం ఏంటి, ఆయన గుండెల నిండా కోరుకున్నారు ఈ వ్యక్తికి అన్నం పెట్టాలి అని. మేమిక్కడ మైక్ పట్టుకున్నప్పుడు గుండెల నిండా కోరుకుంటాం. మీలో ఎప్పుడైనా ఎక్కడైనా నిరాశ వస్తే ఈ అన్నయ్య గుర్తు రావాలని కోరుకుంటాం. మీకు కన్నీటి బొట్టు కారుతుంటే అడ్డం పడి మేము దానికి ఆనకట్ట కట్టాలని కోరుకుంటాం. మీరు ఎదగాలి అనుకున్నప్పుడు ఎలా ఎదగాలో దగ్గరుండి చెప్పే ఒక అన్నయ్యలు మీకు ఇక్కడ దొరికారని కోరుకుంటాం. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏం చదవాలో తెలియకపోతే, ఎలా వెళ్ళాలో తెలియకపోతే, కన్ఫ్యూజన్స్ వస్తే, బాధలు పడుతుంటే, ఏడుపు వస్తుంటే మేమున్నాం అని చెప్పాలని కోరుకుంటాం. ఇంత బలంగా కోరుకుంటే దీంత వస్తుంది, దక్కకుండా ఎందుకుంటుంది? లాజికల్గా ఆలోచించండి. ఎవడి కోసం దక్కదు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు ఎదక్కపోతుంటే, మీరు సక్సెస్ వైపు వెళ్ళకపోతుంటే, లేదు సరే ఇలాగే ఉంటాం మేము. నా నేను ఫేస్బుక్లో పొద్దున్న లేచి వెంటనే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, రాత్రి ఫేస్బుక్లో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ అని చెప్పుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ, చాటుమాటి వ్యవహారాలు చేసుకుంటూ నా బతికిలాగా గడిపేస్తాను సార్ అన్నా కూడా ఆ పక్కన మేము కూర్చుంటాం. మీకు తెలీదు, గుండెల్లో రైళ్ళలా వస్తుంటాం, మేము బాంబుల్లా వస్తుంటాం. నేను రాత్రి 12:30కి ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు, సార్ మీరు పొద్దున 10ంటికి మాట్లాడారు, ఇంకా నాకు వైబ్రేషన్స్ ఆగలేదు సార్. ఆగవు, మీ ఇంటికి వస్తాం, మీ నట్టింటికి వస్తాం, మీ గుమ్మలో నుంచి ఉంటాం, ఏమయ్యో అని అడుగుతాం. ఒకవేళ కనుక మీరు అయినా కాదంటే అప్పుడు మేము మామూలుగా ఉండం. అమ్మ, బుజ్జి, తండ్రి, బంగారం అంటే నువ్వు ఈ టైంలో, నీకు ఇప్పుడు 18 ఇయర్స్, 20 ఏళ్ళు నీకు పోనీ, ఈ 20 ఇయర్స్లో నువ్వు కనుక ఇలా తప్పులు పని చేస్తే, నువ్వు ఇలాగ తప్పుడడుగులు వేస్తే, నువ్వు తప్పుడడుగులు వేస్తే నీకు చాలా నష్టం కదా అని ఒక అన్నయ్య చెల్లికి చెప్పినట్టుగా, ఒక అన్నయ్య తమ్ముడికి చెప్పినట్టుగా, ఒక బాబయ్య అన్నయ్య కొడుక్కి చెప్పినట్టుగా, ఒక అమ్మ గోరుముద్దలు తినిపిస్తున్నట్టుగా మీ పక్కన కూర్చుని మీరు ఇలాగా మోకాళ్ళ మీద తలకాయ పెట్టుకుని నిరాశలో కుంగిపోయినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఏడుపులో ఉన్నప్పుడు, మార్కులు రావట్లేదు అనుకున్నప్పుడు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు రాలేదు అనుకున్నప్పుడు, మంచి కాలేజీ దొరకలేదు అనుకున్నప్పుడు, ఎంసెట్లో ర్యాంక్ రాలేదు అనుకున్నప్పుడు, బీటెక్ సరిగ్గా చదవట్లేదు అనుకున్నప్పుడు, కాలేజీలో ఎవరు తిట్టారు అనుకున్నప్పుడు, ఎవరో కామెంట్ చేశారు అనుకున్నప్పుడు, డబ్బులు లేవు అని అనుకున్నప్పుడు, బాధగా ఉంది అనుకున్నప్పుడు, జ్వరం వచ్చింది అనుకున్నప్పుడు, అసలు ఎప్పుడైనా మీరు నిరాశతో కుంగిపోతుంటే పక్కన మేము నిలబడతాం. తమ్ముడు, చెల్లాయ్, మిమ్మల్ని ఇక్కడి దాకా తీసుకొచ్చింది మీ అమ్మా నాన్నలైతే, మీ గురువులైతే, ఇక్కడి నుంచి
జీవితము అనే కురుక్షేత్ర సంగ్రామంలో మీ చేత యుద్ధం చేయించి అర్జునుడిలాగా నిలబట్టే ద్రోణాచార్యులకు రెడీగా ఉన్నాం. మేము ఏకలవ్యులు కోరుకోం, మాకు బొటన వేళ్ళు వద్దు. మేము అభిమన్యులు కోరుకోం, సగం సగం వినేవాళ్ళు వద్దు. మేము కర్ణులను కోరుకోం, తల పొగరు జ్ఞానంతో కలిసి ఉన్నవాడిని కోరుకోం. మేము ఎవరిని కోరుకుంటామంటే అర్జునుడిని కోరుకుంటాం. విజేతగా నిలబడే అర్జునుడిని కోరుకుంటాం. అసలు యుద్ధం చెయ్యాలా మానాలా అనే డౌట్ వచ్చింది అర్జునుడికి, సామాన్య సైనికుడికి కాదు. సామాన్య సైనికుడికి డౌట్లు రావు. యుద్ధం చేయమంటే చేస్తాడు, మానమంటే మానతాడు. ఎవరికి వస్తుందంటే డౌటు, యుద్ధం చెయ్యాలా మానాలా అనే డౌటు, ఎదగాలా మానాలా అనే డౌటు, వెళ్ళాలా మానాలా అనే డౌటు, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలనే డౌట్ ఎవరికి వస్తుందంటే అసలు వెళ్ళాలి అనుకున్నవాడికి. నువ్వు వెళ్ళాలి అనుకుంటే వస్తుంది, లేతలేదు. ఇంగ్లీష్లో అద్భుతమైన సామెత ఉంటుంది, నో వన్ కిక్స్ ద డెడ్ డాగ్ అని. చచ్చిన కుక్కని ఎవడో తన్నడు, దానికి కాస్త సారం ఉంటేనే తన్నుతాడు. చచ్చిన చేప ప్రవాహానికి ఎదురు ఎదదు, ప్రవాహంతో వెళుతుంది. మీరు ప్రవాహాలకు ఎదురు ఏదండి, ప్రవాహాలకు ఎదురు ఎదడం నేర్చుకోండి, యుద్ధం చేయడం నేర్చుకోండి. అలాగే ప్రతి గురువు జీవితంలో ఒక గురువుని పెట్టుకోండి. అది ఎవరు అనేది ఎవరిష్టం వాళ్ళు, ఒక గురువు మాత్రం ఉండాలి. అందులోని ఈ ఆధునిక యుగంలో 21వ శతాబ్దంలో 2014లో గురు శిష్య సంబంధాలు సన్నగిలుతున్న రోజుల్లో, మానవీయ సంబంధాలు సన్నగిలుతున్న రోజుల్లో, మనిషిని మనిషిగా చూడడం రేపుతున్న రోజుల్లో, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అంటున్న రోజుల్లో ఇవాళ గురు శిష్య సంబంధం బాగుండాలి. గురువు అనేవాడిని గురుతోటి చూడండి. ఓసారి అర్జునుడు ద్రోణాచార్యుడు అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడట. అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, పాండవులు అందరూ, కౌరవులు అందరూ. ఓ రోజు రాత్రిపూట, ఆ రోజుల్లో ఇలాంటి లైటింగ్ లేవు, బట్ చిన్న చిన్న ఆముదపు దీపాలు ఉండేవి. ద్రోణాచార్యుల వారు అన్నారట, ఒరేయ్ అందరూ భోజనం చేస్తున్నప్పుడు నువ్వు లైట్లు ఆరిపోయి అన్నట, అంటే దీపాలు ఆరిపోయాను. ఎవరు వంటవాడిని వాడు ఆర్పేశాడు, అంటే మెస్ మేనేజర్ని. ఆర్పేసిన తర్వాత అందరూ గురువుని తిట్టుకున్నారట, ఇదేం గురువు, వీడు వేస్ట్ గురువు, అసలు వీడు గురువు అసలు మరీ దారుణం, అసలు ఇలా అయితే కష్టం, ఇలా అయితే మరీ కష్టం అని అందరూ తినకుండా వెళ్ళిపోయారట. అర్జునుడు మాత్రం తినడం మొదలుపెట్టాడట. ఎందుకు నా గురువు ఇలాగ ఇప్పుడు దీపం ఆర్పేయమన్నాడు ఆలోచిస్తున్నాడట. ఓహో, కొంచెం ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత ముందు ఏమీ కనిపించలేదు. మీరు గమనించలేదు, సినిమా హాల్కి వెళ్ళినప్పుడు ఏమీ కనిపించలేదు. అలా కనిపించినప్పుడు నెమ్మదిగా కళ్ళు ఇలా విప్పారుస్తే కాస్త కనిపించినట. అప్పుడు నెమ్మదిగా ఇక్కడ పప్పు ఉంది, ఇక్కడ కూర ఉంది, ఇక్కడ పులుసు ఉంది అని చూసుకుంటూ అందులో వేసుకుంటూ తింటున్నాడట. అలా తింటున్నప్పుడు అర్జునుడికి ఒక ఐడియా వచ్చిందట. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది. ఏమిటా ఐడియా అంటే, ఓహో, చీకట్లో మొదట అన్నం తినడానికి నాకు కన్ఫ్యూజన్ వచ్చింది, ఆ తర్వాత నాకు గురువు మీద కోపం వచ్చింది, ఆ తర్వాత నేను పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నాకు ఏమర్థమైందంటే, చీకటిలో నువ్వు అన్నం తినడం మొదలుపెట్టినప్పుడు మొదట కనిపించలేదు, కానీ తర్వాత కనిపించడం మొదలుపెట్టింది. అలాగే నేను చీకట్లో బాణాలు వేసే ఒకానొక విద్య నేర్చుకోరా అని నా గురువు నాకు ఇందులో చెప్పాడన్నమాట అని అర్థమై అప్పుడు అంధకార బ్రహ్మాస్త్ర విద్య నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆ రోజు నుంచి చీకట్లో బాణాలు వేయడం మొదలుపెట్టాడు. చీకట్లో బాణాలు వేస్తే సర్రమని ఎక్కడ తగలాలి అక్కడ తగిలేలా చేశాడు. వాడు అర్జునుడు, వాడు శిష్యుడు, ఈయన గురువు అంటే. వాళ్ళు గురువు అంటే అది, శిష్యుడంటే వాడు. అలా ఉండడం నేర్చుకోండి. ప్రతి గురువులోంచి ఒక పాయింట్ నేర్చుకోండి. ఎవరో ఒక గురువుని ఎంచుకోండి, ఆ గురువు చెప్పింది వినండి, ఆ గురువుతో ప్రయాణం చెయ్యండి, ఆ గురువుని స్మరించుకోండి. అమ్మను నాన్నను గురువుని స్మరించకుండా అసలు మీ జీవితంలో ముందుకు వెళ్ళవద్దు. దైవ స్వరూపులు వాళ్ళు. ఉదయాన్నే లేచిన వెంటనే నేల మీద కాలు మోపేసి ముందు, అంటే పడుకొని లేచిన వెంటనే భూమికి దండం పెట్టాలట.
సముద్ర వసనే దేవి పర్వతస్థాన మండలే విష్ణుపత్నే నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఓ తల్లి, నా పాదం నీకు తగులుతోంది, క్షమించమ్మా. నా పాదము నీకు తగులుతోంది, క్షమించమ్మా అని చెప్పాల్సిన అవసరం ఏంటి? భూమి అడిగిందా? కానీ ఆ భూమి లేకపోతే నేను లేను, అందుకు దండం. అలాగే మనం ఎవరితో నడుచెరిపోతున్న ఇలా కాలు తగిలితే సారీ అండి సారీ అండి సారీ అండి అని దండం పెడతాం. ఎందుకని? అతనిలో దైవం ఉంది అని అర్థం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవం. ప్రతి ఒక్కడు దైవ స్వరూపుడు. అది వినండి, అది నమ్మండి. ప్రతి ఒక్కరూ దైవ స్వరూపం. ప్రతి ఒక్కరిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక పాజిటివ్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫైర్ ఉంటుంది, ప్రతి ఒక్కరిలోనూ ఒక విజయ గాథ ఉంటుంది. తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే సాధ్యమైనంత వరకు తప్పులు చేయకండి. కుర్చీగడేమ్మా బాబు, కుర్చీగడవే. సాధ్యమైనంత వరకు తప్పులు చేయకండి. తప్పులు చేస్తే భయపడ్డం మొదలు పెడతాం. భయము దిగులు కారణమవుతుంది, దిగులు ఆత్మన్యూనత కారణమవుతుంది, ఆత్మన్యూనత డిప్రెషన్ కారణమవుతుంది. సినిమా హాల్కి వెళ్ళామనుకోండి, మనం టికెట్ తీయలేదనుకోండి, టికెట్ తీయకపోగా మళ్ళీ పక్కన ఎవరో జుక్కు ఉన్నారనుకోండి, మాస్క్ కట్టుకుని ఉన్నామనుకోండి, అప్పుడు ఎలా ఉంటాం మనం? ఇలా ధైర్యంగా కూర్చోం మనం, మహారాజులా కూర్చోం మనం. వాడు అక్కడ డోర్ ఓపెన్ చేస్తాడు, మనకి భయం, ఇక్కడ టెన్షను. వాడు ఇలా టార్చ్ లైట్ పెడుతూ ఉంటాడు, మనకి ఆ టెన్షన్ ఇలా పెట్టుకుని చూసాలి. ఎందుకంటే ఈ సీట్ నీది కాబట్టి, ఇది కాదు కాబట్టి. అదే C19 నువ్వు కూర్చున్నావు, టికెట్ కొనుక్కున్నావు అనుకో, ఇలా కూర్చుంటావు. ఎవరైనా అడిగారనుకో, ఎంత C19 ఇది నీది, C17 అది కూర్చో. ఎంత ధైర్యం వచ్చిందిరా? ఎక్కడి నుంచి ధైర్యం? తప్పు చేయకపోతే వచ్చింది. నువ్వు నిప్పైతే తుప్పు పట్టవు, నువ్వు నిప్పైతే ఇతరులకు దండం పెట్టించుకులా చేస్తావు. తప్పులు చేయొద్దు. చేస్తే ఎవరో ఒకరికి చెప్పండి. ఎవరో ఒకరికంటే చూసుకోండి. మళ్ళీ ఎవడ పడితే ఆడు చెప్తే అది బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ వేరే కేసు అవుతుంది. అలా కాదు, అమ్మకో నాన్నకో గురువుకో చెప్పాలి. నేనైతే ఏమంటానంటే అమ్మకి చెప్పగలగాలి. ఇక్కడ ఆల్రెడీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఉపయోగపడుతుందని కూడా చెప్తున్నాను. పిల్లలు మనతో ఏదైనా మాట్లాడే స్వేచ్ఛ పిల్లలకి ఇవ్వాలి. సరే, నేను డివేట్ అవ్వను, కానీ తల్లికి చెప్పగలిగిన సామర్థ్యము, తల్లికి చెప్పగలిగిన నిజాయితీ ప్రతి ఒక్క కుర్రవాడికి, అమ్మాయికి ఉండాలి. చాలా ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. అలాగే దయచేసి 20 ఏళ్ళు, 22 ఏళ్ళు, 23 ఏళ్ళు వచ్చిన తర్వాత అంతవరకు నిన్ను కడుపులో పెట్టుకుని పోషించుకొని కని పెంచిన తల్లికి తండ్రికి ద్రోహం చేయకండి ప్రేమల పేరుతో. ఒక బండి ఉంటుంది, ఆ బండి వెనకాల ఎత్తుంటుంది, వీడేమో జీ అని కూర్చుంటాడు, ఆమె వెనకాల కూర్చుని ఉంటుంది. ఇద్దరికి మాస్కులు ఉంటాయి, వెనకాలేమో డాడ్స్ గిఫ్ట్, మామ్స్ గిఫ్ట్ అని ఉంటుంది. ఓరి తగలయ్యా, నీ బండి నీది కాదు, అమ్మా నాన్న కొనిచ్చింది, పెట్రోల్ అన్న ఇస్తాడు, దానికేమో ఏదైనా సర్వీసింగ్ కావాలంటే వదినిస్తుంది. నీ బతుకు తగల నీకే ఉందిరా, నీకే తాడు బొంగరం లేదు, మళ్ళీ ఆమె ఎందుకురా? అర్థం చేసుకో తమ్ముడు, అర్థం చేసుకో చెల్లాయి. జీవితంలో ముందు సెటిల్ అవ్వండి. సెటిల్ అయిన తర్వాత మీదైన ఒక చాయిస్ ఎంచుకోండి, తప్పేం కాదు. ఎంచుకున్న తర్వాత అమ్మా నాన్నకి చెప్పండి, అది సరే, మళ్ళీ వేరే కథ. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, నీ బతుకు నీది కానప్పుడు, నీ డబ్బు నీది కానప్పుడు, నీ జీవితంలో ఇంకా సక్సెస్ రానప్పుడు, అసలు నీ జీవితాన్ని ఇంకా నువ్వు నిర్మించుకోనప్పుడు, ఆ జీవితంలోకి ఇంకొకళ్ళు ఆహ్వానించే హక్కు నీకు లేదు తమ్ముడు. అంతకన్నా నేను చెప్పకూడదు. ఈ బేవార్సుగాడు వాడి బతుకే వాడిది కానప్పుడు, వాడి టీషర్ట్ వాడిది కానప్పుడు, వాడి ప్యాంటు వాడిది కానప్పుడు, వాడి పెట్రోల్ వాడిది కానప్పుడు, వాడు రేపొద్దు నేను ఏం పోషిస్తాడు చల్లాయి? వాడెందుకు? అదే కనుక నువ్వు గొప్ప వ్యక్తివి, ఐఏఎస్ అయ్యావనుకో, ఐపీఎస్ అయ్యావనుకో, గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యావనుకో, పెద్దవాడు అయ్యావనుకో, అభిమానులు వస్తారు. అలాగే ఫ్రెండ్స్ని ఎంచుకునేటప్పుడు బీ కేర్ఫుల్. మన ఫ్రెండ్ ఎలా ఉండాలి అంటే, మనం పాలైతే ఆ పాలల్లో నీళ్లు కలిపితే ఆ పాలు డైల్యూట్ అవుతాయి. ఫ్రెండ్ నీళ్ళైతే నువ్వు డైల్యూట్ అవుతావు. అలా కాకుండా ఆ ఫ్రెండ్ కాస్త పంచదార అయితే నువ్వు తీయని అవుతావు.
ఆ ఫ్రెండ్ కనుక నిప్పు అయితే నువ్వు పొంగి బయటపడిపోతావు. కానీ ఆ ఫ్రెండ్ కనుక తోడు చుక్క అయితే నువ్వు పాలగిన్నెవయ్యి. తోడు చుక్క ఇంతే ఉంటుంది కానీ అది వేస్తే పాలు పెరుగవుతాయి, నువ్వు పెరుగుతావు. అర్థం చేసుకో. రోజు మాట్లాడేవాడు ఫ్రెండ్ కాదు. సొల్లు కబుర్లు సెల్లో చెప్పేవాడు ఫ్రెండ్ కాదు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, నీ జీవితానికి ఉపయోగపడే ఏదో ఒక సజెషన్ చేయగలిగిన వాడు ఫ్రెండు. నువ్వు సినిమాకి వెళతానంటే రారా అంటే వచ్చినవాడు ఫ్రెండ్ కాదు. నువ్వు చదువుకుంటాను అంటే వచ్చినవాడు ఫ్రెండు. అది అర్థం చేసుకోండి. మీ వయసులో చాలా ఇంపార్టెంట్. అమ్మను గౌరవించండి, నాన్నను గౌరవించండి, గురువుని గౌరవించండి, సంఘాన్ని గౌరవించండి, వ్యవస్థల్ని గౌరవించండి, దేశాన్ని ప్రేమించండి. వాటన్నిటికీ తోడు గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి. యూ షుడ్ హ్యావ్ ఎ క్యారెక్టర్ ఉండాలి. మీ ముందు ఎవరు ఏమి అనుకుంటున్నారు అన్నది కాదు, మీ వెనకాల ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది పాయింట్. మీరు లేనప్పుడు ఏమనుకుంటున్నారు అన్నది పాయింట్. నువ్వు లేనప్పుడు కూడా నీ గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటున్నారంటే అప్పుడు నువ్వు బాగున్నట్టు లెక్క. నేను నిన్న కూడా చెప్పాను, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ మెక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ చిక్కాలో తెలుసుకోవడమే జీవితం. అన్నీ తెలుసుకోండి, అవన్నీ అర్థం చేసుకోండి. చివరిగా ఒక ముసలావిడ ఒక వీధి అరుగు మీద ఉంది. ఆవిడకి 60 ఏళ్ళు ఉంటాయి. పాపం చాలా నీరసంగా ఉంది. ఆమెకు ఒక 6 ఏళ్ల మనవడు ఉన్నాడు. మనవడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళాడు. రోడ్డు మీదకి వెళ్ళేసరికి ఒక కారు వచ్చింది. కారు కింద వాడు పడ్డాడు. కారు కింద వాడు పడ్డంతో వాడు ఏవేడు అర్థం కావట్లేదు. అందరూ ఒకరి తర్వాత ఒకరితో వచ్చారు అర్థం కావట్లేదు. కిందకు చూస్తున్నారు కనిపించట్లేదు, పైన చూస్తున్నారు కనిపించట్లేదు. అప్పుడు ఆ ముసలావిడ, 60 ఏళ్ల ముసలావిడ, భయంతో ఉన్న ముసలావిడ, బీపీ షుగర్తో ఉన్న ముసలావిడ పరిగెత్తుకుని తప్పుకొని అని పరిగెత్తుకుని వెళ్ళి ఆ కారు బాయినట్టు ముందు భాగం దాని కింద ఎడమ భుజం పెట్టి షిక్ అని పైకి లేపిందట. కారు ఎప్పుడైతే పైకి వచ్చిందో ఆ కిందన చిలిపి కృష్ణుడిలాగా పిల్లవాడు చూస్తున్నాడట. అంతే, మనలాంటి వాడు వెళ్ళి జుయ్ అని బయటికి లాగాడట. వాడికి అసలు ఏమీ తగలదట. అమ్మయ్యా ఎంత బాగుంది, అసలు ఏమీ తగలేదు, భలే ఉంది, అద్భుతంగా ఉంది అని అందరూ అనుకున్నారట. ఆ ముసలావిడ వీధి అరుగు మీదకి వచ్చి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టిందట. ఆ కొడుకు అన్నాడట, అమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకేమీ అవ్వలేదు కదా, నీకేమీ జరగలేదు కదా, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేనేమీ అనలేదు కదా. ఒరే, నేను ఏడుస్తున్నది మనవడి కోసం కాదురా, ఈ ప్రమాదం కోసం కాదురా, నా కోసం ఏడుస్తున్నానురా. నీకోసం ఏడవడం ఎందుకే, నీకేమైంది అని. ఒరే, ఇప్పుడు నా వయసు 60 ఏళ్ళు, బీపీ షుగరు నీరసము అన్నీ ఉన్నాయి. 60 ఏళ్ల వయసులో ఒక కారు బాయినెట్టుని ఎడమ భుజంతో పైకి ఎత్తగలిగిన శక్తి, సామర్థ్యము, నమ్మకము, సంకల్ప బలము నాలో ఉన్నాయన్న విషయం నేను 20 ఏళ్ల వయసులో వైజాగ్ ఇంపాక్ట్లో ఉన్నప్పుడు తెలుసుంటే దీని తస్తదియా 40 ఏళ్లలో ఎన్ని చేసి ఉండేదాన్నో, విజయాలు ఎన్ని అందించుండేదాన్నో. నాలో ఇంత సరుకుందా, ఇంత శక్తి ఉందా, ఇంత సామర్థ్యం ఉందా, ఇంత సంకల్పం ఉందా, ఇంత సత్తా ఉందా, దీని తస్తదియా ఎంత వేస్ట్ చేసుకున్నాను రా నా జీవితాన్ని, అందుకు బాధపడుతున్నాను రా అని. రేపటి రోజున ఒక తమ్ముడు, ఒక చెల్లాయి ఇక్కడ కాదు ఈ భూప్రపంచం మీద ఎక్కడ బాధపడకూడదన్న ఒకే ఒక కారణం చేత ఆ భగవంతుడు ఎంచుకున్న వాళ్ళు ఇంపాక్ట్ టీం మెంబర్లు ఆ దేవుడు మా చేత మాట్లాడిస్తున్నాడు, మాదేమీ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.